పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో సంఘ కాపరిగా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన సంఘ పరిచర్యలను, మన సంఘములన్నిటిలో ఉన్న కుటుంబాలను పోయిన 6 మాసాలు అద్భుతంగా కాపాడి 7వ నెల మొదటి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఘనమైన దేవుని నామాన్ని స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా ప్రభువును గణపరిచే భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు మరి నిండు మనసుతో అందరూ 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ పవిత్రమైన రోజు మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ప్రభు వల్ల ఆరాధనలో కూడా మనం పాలు పొందబోతున్నాం. దేవుని కొద్ది వాక్యం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, మరి పోయిన వారం అంతా కూడా దేవుని అద్భుతమైన రెక్కల నీడలో మరి నన్ను, నా కుటుంబాన్ని కాపాడి మిమ్మల్ందరినీ కాపాడిన దేవునికి ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం. మరి దేవుని పిల్లలముగా ఒక్కోసారి లోకంలో మనకు శ్రమ, కష్టము, బాధ, ఇబ్బంది, వేదన, శోధన, కష్టకాలములు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏమాత్రము కూడా అధైర్యపడక, భయపడక దేవుని సన్నిధిలో గనక సాగిపోతే దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వసిస్తే స్వరూపాన్ని మనం చూస్తాం. నిరీక్షిస్తే, ఎదురు చూస్తే దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు, ఏదైనా నా జీవితంలో అద్భుతం జరుగుతుంది అని గనక నీ విశ్వాసం ఉంటే తప్పకుండా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ వస్తాడు. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో యేసు ప్రభువుకు శిష్యులకు మధ్యలో ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఒక్కోసారి మనందరం కూడా సంభాషణ చేస్తుంటాం, ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటాం, ఒకరి కష్ట సుఖాలు ఒకరితో పంచుకుంటూ ఉంటాం. మన బిడ్డలు కదా, లేక మన తల్లిదండ్రులు కదా అని మనము చెప్పుకుంటూ ఉంటాం. అలాగే యేసు ప్రభుల వారు తాను మరి లోకాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైన రోజుల్లో శిలువ మరణానికి అప్పగింపబడక ముందు ఆయన కొన్ని మాటలు శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. అంతసేపు శిష్యులు ఆయనతో ఉన్నారు, ఆయనను గణపరిచారు, ఆయనను మహిమపరిచారు, ఆయనతో ఎక్కడికైనా సేవా సంబంధంగా ప్రయాణాలు చేశారు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ యేసు ప్రభును విడిచే గడియ వచ్చింది. అందరూ కూడా పారిపోయి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయి చివరికి యేసయ్య ఒక్కడిగా ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలే ఈరోజు మనము చదువుకున్నాం. హల్లెలూయా. మన పరిస్థితులు కూడా ఒక్కోసారి అలాగే అనిపిస్తాయి. మనకున్నటువంటి ధైర్యాన్ని ఒక్కోసారి కోల్పోతాం, మనకున్నటువంటి గుండె నిబ్బరాన్ని కోల్పోతూ ఉంటాం. అయ్యో, నాకున్నటువంటి ఈ ఆస్తిపాస్తులు ఒకప్పుడు నన్ను రక్షిస్తాయి, లేక ఈ బంధు బలగము నన్ను కాపాడుతారు, నాకున్నటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు నా పక్షంగా నిలబడతారు, లేక నా సంఘ కాపరి నా పక్షంగా నిలబడతారని ఒక గుండె ధైర్యంతో మనము సాగిపోతూ ఉంటాం. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయం ఒంటరిగా ఉండవలసిన సమయం. ఆ సమయంలో మనము చాలా వరకు కృంగిపోతాం. యేసు ప్రభు లాంటి ఆ గొప్ప దేవుడికే తప్పలేదండి. అందుకే వారి సంభాషణలో ఒక మాట రాస్తూ చెప్తూ ఉన్నారు. చదువుకుందాం. 21వ వచనం చదవండి. 31వ వచనం 31 యేసు వారిని చూచి, మీరు ఇప్పుడు నమ్ముచున్నారా నేను ఎలాంటి వాడినో, నాలో ఉన్న బలమేంటో, నాలో ఉన్న శక్తి ఏంటో, నేను చేసే అద్భుతాలేంటో, నేను చేసే ఆశ్చర్య కార్యాలేంటో, ఇంతకాలము మీరు నాతో ఉండి ఇప్పుడు నమ్ముచున్నారా నేనేంటో, నా శక్తి ఏంటో, నా బలమేంటో, నేను చేసేటువంటి అద్భుతాలేంటో ఇప్పుడు నమ్ముతున్నారా? ఇదిగో ఒక గడియ రాబోతుంది. చదవండి. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, అది వచ్చేయున్నది. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మరణానికి అప్పజెప్పబడటానికి ముందుగా యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే శిష్యులు భయపడిపోయారు. యేసు ప్రభుకు శిలువ మరణ శిక్ష పడింది. ఆ శిక్ష ఏదో మనకు కూడా వస్తుందేమో, ఆయనతో పాటు మనల్ని కూడా కొట్టేస్తారేమో,
ఆయనతో పాటు కూడా మనల్ని హింసిస్తారేమో, ఆయనతో పాటు కూడా మనల్ని ఇబ్బంది పెడతారేమో అని మరి వారు మనసులో ఉన్నటువంటి బాధ. పేతురు అంటాడు, ప్రభువా ఏదేమైనా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదంటాడు. ప్రభు ఏమంటాడు తెలుసా? తెల్లవారి కోడి కూత కూయకముందే నువ్వు నన్ను వదిలిపెడతావని అబద్ధము చెప్తావు, 3 సార్లు బొంకుతావు. దేవుని బిడ్డలారా చూడండి, ఒక సమయం వస్తే మనం ఒంటరోళం అయిపోతాం. ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఇంట్లో బంధువులు ఉన్నా, బలగం ఉన్నా, స్నేహితులున్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, ఒక్కోసారి ఒంటరి అయిపోయినప్పుడు మనం కూడా ఇలాంటి బాధపడుతూ ఉంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి, కింది వచనమా, అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. అందరు 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెప్దాం. తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. ఇక్కడ కూర్చున్న మనం కూడా అంతే. యేసయ్య మనతో ఉన్నాడు గనక, యేసు ప్రభుతో మనమున్నాము గనక మనము ఒంటరి వాళ్ళము కాదు. నిన్న దినమందు రాత్రి మేము విజ్ఞాపన ప్రార్థన ప్రారంభించాం. మరి ఎన్నో రోజులుగా అనుకుంటున్నాం. మరి అనుకోకుండా జాకోబ్ జాన్ వీళ్ళకు ఒక ప్రేరేపణ వచ్చింది. మరి ఆదివారానికంటే ముందు మనందరము దేవుని కొరకు సిద్ధపడాలంటే మరి విజ్ఞాపన ప్రార్థన పెంతెకోస్తు సంఘాలలో గతంలో చేశాం కనుక ఇప్పుడు శుక్రవారం చాలామందికి ఉద్యోగస్తులకు పనులు చేసుకునే వారికి మధ్యాహ్నం పూట ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దాన్ని శనివారానికి సాయంత్రానికి అలా పెట్టేసి మేము దగ్గర పట్ల ఉన్న మేమందరం కలిసి ఏకీభవించి విజ్ఞాపన ప్రార్థన చేశాం. హల్లెలూయా. ఆ విజ్ఞాపన ప్రార్థనలో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఒకవేళ మనం ఇంతమంది బంధువర్గాన్ని కలిగిన, తల్లిదండ్రులను కలిగి ఉన్న, సంఘ కాపరిని కలిగి ఉన్న, మన హృదయంలో ఉన్న బాధ, ఆ వేదన, ఆ మూలుగు మరి వారికి వినబడదు. కానీ మన తరపున పరిశుద్ధాత్మ దేవుడంట మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనందరం మౌనంగా ఉన్నా, నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న ఆవేదన, నీకున్నటువంటి అంగలార్పు, నీకున్నటువంటి ఆ కన్నీరు ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తాడు, పరిశుద్ధాత్ముడు చూస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు నీ పక్షంగా నిలబడకపోయినా ఆయన మాత్రం నీ పక్షంగా నువ్వే ప్రార్థన చేయబోతున్నావో, దేని గురించి దేవుణ్ణి అడగబోతున్నావో, దేనికి విజ్ఞాపన చేయబోతున్నావో, ఏ అవసరత కొరకు ప్రభు దగ్గర వేడుకుంటున్నావో, నీ శక్తి సరిపోనప్పుడు నీ మూలుగుల స్వరం పరిశుద్ధాత్మునికి వినబడి ఆయన కూడా మన తరపున ఉచ్చరింప శక్యము కాని, ఉచ్చరింపంటే చెప్ప శక్యము కాని, మాట్లాడ శక్యము కాని మూలుగులతో ఆయనే మన తరపున ఏం చేస్తాడట? విజ్ఞాపన. ఎంత ధన్యులమండి మనం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందుకే మనం ఒంటరి వారము కాము, తండ్రి మాతో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మన పక్షంగా ఆయనే మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. మన తరపున అంటే ఎంత నిజంగా నీ పక్షంగా ఎవరు నిలబడకపోవచ్చు, కానీ యేసయ్యే నీ పక్షంగా ఉండి వాద్యమాడి నీ తరపున విజ్ఞాపన చేస్తూ నీ తరపున యుద్ధం కూడా చేస్తాడట. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో కష్టాలు, ఇబ్బందులు, బాధలు, నిందలు, అవమానాలు ఇవలాంటివి ఏవొచ్చినా ఏ వ్యక్తి కూడా భయపడకూడదు, కృంగిపోకూడదు. అందుకే దేవుని బిడ్డలారా ఆ యొక్క 33వ వచనం చదవండి ఒకసారి. నా యందు మీకు ఏం కలగాల? అందరు చెప్పండి, ఏం కలగాల? ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన మనందరికీ యేసుక్రీస్తు ద్వారా ఏం కలగాల? సమాధానం కలగాల. మన హృదయంలో పీస్ ఏమాత్రము లేదు, సమాధానము లేదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు హృదయంలో ఏదో ఒక ఆవేదన, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక బాధ, ఏదో ఒక మరి సమస్య మన మనసులో వెంటాడి 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 తరుముతూ ఉన్నప్పుడు, ఎటు తోయని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు శిష్యులతో, ఇదిగో మీరు నా బిడ్డలయ్యా, నేను మిమ్మల్ని పేరు పెట్టుకొని పిలుచుకున్నాను. ఒకవేళ మీరు నన్ను విడిచి వెళ్ళిపోయినప్పటికీ నా సమాధానము మీకు కలుగునట్లు. హల్లెలూయా. నా సమాధానము మీకు కలుగునట్లు
ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. లోకములో మీకు ఒక్కొక్కసారి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. లోకంలో మనం బ్రతుకుతున్నాము గనక, యేసయ్య పిల్లలుగా ఈ లోకములో జీవిస్తున్న మనకు కూడా ఒక్కొక్కసారి ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి. ఇప్పుడు పాడిన పాటలో నిందలు, అవమానాలు సహించుకుంటూ 6 మాసాలు భరించావు. ఏం భరించావు? శ్రమలు, నిందలు, అవమానాలు భరించుకుంటూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, వేదన పడుతూ 7వ నెలలో అడుగు పెట్టావు. హల్లెలూయా. కొంతకాలము లోకములో మీకు శ్రమ కలుగును, అయినను హల్లెలూయా నేనున్నాననే ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. ఎవరున్నారనే ధైర్యం? అందరు చెప్పాలి. ఎవరున్నారనే ధైర్యం? యేసయ్య మనతో ఉన్నాడనే ధైర్యం. అందుకే ప్రభు అంటాడు, మీరందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయినా నా తండ్రి నాతో ఉన్నాడు. హల్లెలూయా. నేను ఎన్నడూ ఒంటరిని కాను. అలాగే యేసయ్యను నమ్మిన బిడ్డలం మనము కూడా ఒంటరిమి ఎన్నడూ కాడు. హృదయమే దేవుని ఆలయం. ఈ హృదయంలో ఎవరున్నారు? అందరు చెప్పాలి. ఈ హృదయంలో ఎవరున్నారు? మనము ఒంటరిలమా? దేవుడు కూడా మనతో ఉన్నాడా? దేవుడు మనతో ఉన్నాడు గనుక ధైర్యంగా దేవుని కొరకు సాక్షార్థంగా నిలబడాలా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వెంటాడి తరిమినా, ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్న సమస్యలతో మరి గాఢంధకారపు లోయలలోనికి వెళ్ళినా మన విశ్వాసం ఒక్కటే. దేవుని బిడ్డలారా, ఎవరు మనకు తోడుగా ఉన్నారు? యేసయ్య తండ్రి తోడుగా ఉండి మనల్ని నడిపించేవాడు అంటున్నాడు. అందుకే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా ఉండండి, అవిశ్వాసంగా ఉండకండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు. అందుకే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట భక్తుడు చెప్తున్నాడు, చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ లోకమును జయించుతారు. అందరూ ఒకసారి 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెప్దామండి. దేవుని మూలముగా పుట్టినవారు. మనం ఎవరి మూలంగా పుట్టాము? ఈ లోకములో ఈ శరీరాన్ని ధరించి లోకానికి మనం వచ్చాం. మన తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి మనము మొదటి జన్మది, 2వ జన్మ ఒకటి ఉంది. మనము తిరిగి యేసుక్రీస్తులో జన్మించాము. హల్లెలూయా. మనము బాప్టిజం తీసుకున్న తర్వాత తిరిగి జన్మించాం. మనం ఎవరి వలన పుట్టామంటే, ఇప్పుడు మీరు దేవుని వలన పుట్టినవారు గనుక మీరు లోకమును జయించుదురు. హల్లెలూయా. మనము దేవుని మూలంగా, అంటే దేవుని ప్రజలం, దేవుని పిల్లలం, ఆయన నామములో రక్షించబడి బాప్టిజం తీసుకొని మన పాత జీవితం అంతా కప్పివేసి తల్లి గర్భములో నుండి మనము పుట్టినప్పటి నుంచి ఉన్న పాపం, శాపం, ఈ లోకములో ఉన్నటువంటి లోకానుసారమైన జీవితాన్ని ఆ యొక్క బాప్టిజం తీసుకున్న సమయంలో వాటిని నీటిలో సమాధి చేసి తిరిగి మనము జన్మించాము. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మూలముగా దేవుని పిల్లలమైపోయాం? దేవుని మూలముగా ఆయన పిల్లలమైపోయాము గనుక మనము ఒంటరి వాళ్ళము కాదు. మనల్ని ఏమంటారు? దేవుని బిడ్డలు అంటారు. అందరు చెప్పండి, మనల్ని ఏమంటారండి? వీరు దేవుని పిల్లలు అంటారు. హల్లెలూయా. మనందరము దేవుని పిల్లలముగా పేరు పొందుకున్న వారము. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరము ఎవరి మూలంగా జన్మించాము? దేవుని మూలముగా జన్మించి ఉన్నారు గనుక మీరు ఏం జయించారు? లోకాన్నే. అందరు చెప్పండి. మనం కుటుంబాన్ని జయించలేకపోతున్నాం, ఒక సమస్యను జయించలేకపోతున్నాం, ఒక ఆర్థిక ఇబ్బందిని జయించలేకపోతున్నాం, ఒక అనారోగ్యాన్ని జయించలేకపోతున్నాం. కానీ దేవుని మూలముగా దేవుని రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరంట దేన్ని జయించారు? లోకమును జయించి ఉన్నారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. అందరు 2 చేతులు పైకి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసం ఉంటే దేనినైనా జయించగలుగుతాం. హల్లెలూయా. దేనినైనా సాధించగలుగుతాం. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. ఎక్కడ విశ్వాసం ఉంటుందో
దేవుడైన యెహోవా అబ్రహాము యొక్క గుడారములోనికి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అబ్రహాము పెట్టిన భోజనమును భుజించి ఆ తర్వాత అబ్రహాము శారాకు దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఆయన 100 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాముతో, ఓ అబ్రహామా, నేను మరలా నీ ఇంటికి వచ్చే సంవత్సరానికి ఏడాదికి నీ యొక్క భార్య శారా గర్భంలో లేదా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. అది సాధ్యమేనండి? అందుకే శారా లోపట ఉండి నవ్వుకుంటుందట, ఈ వయసులో నాకు పిల్లల, నా యొక్క గర్భము అనగా నా గర్భసంచి మృతతుల్యమైపోయింది, గర్భం ఏమి పనికిరాదిగా పిల్లలుగనడానికి, ఇంత ఈ స్థితిలోకి వచ్చినాక ఇప్పుడు మాకు పిల్లలు ఇస్తాడా అనే అనుమానం ఆమెలో ఉంటే ప్రభు అంటాడు, అమ్మా శారా నువ్వు నవ్వనేలా. హల్లెలూయా. అబ్రహాం మాత్రం ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? ఆ మాట దేవుడు చెప్పాడు గనుక దేవుని మాట మీద అబ్రహాము నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే నిజస్వరూపము దాల్చింది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆ విశ్వాసమే నిజస్వరూపము దాల్చింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. హల్లెలూయా. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఈ లోకాన్ని జయించాలంటే ఏముండాలా? 100 ఏళ్ల వయసులో అబ్రహాముకు సంతానం కలగడానికి అబ్రహాములో ఏముందండి? విశ్వాసం ఉంది. శారాకు విశ్వాసం ఉంది. దేవుని పట్ల నమ్మకం ఉంది. అందుకే వారు ఇసాకును పొందుకున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన స్వరం అంట దేవునికి వినబడుతుంది. ఇంతమంది ఇక్కడ కూర్చున్నాము ఆరాధనలో. ఇక్కడ ఎవరికో ఒక బాధ, ఎవరో ఒక వేదనతో, ఎవరో ఒక వ్యాధితో, ఎవరో ఒక సమస్యతో దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఇక్కడ చేరిన మనందరము కూడా దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క ఆయన ద్వారా వచ్చినటువంటి ప్రజలముగా దేవుని యొక్క ఆత్మ మనతో చెప్తున్నాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. మరి ఒక గుడ్డివాడంట యేసు ప్రభు ఆ ఎరుకో త్రోవలో వెళ్తున్నాడు. ఎరుకో మార్గంలో వెళుతున్నప్పుడు ఒక కేక వినబడుతుంది, ఒక శబ్దం వినబడింది దానికి. ఎందుకంటే అతని కళ్ళు లేవు గనక చూడలేడు. పెద్ద జనసమూహము వెంట వెళ్తున్నారు యేసు ప్రభు వెంట. అతను మాత్రం ఒక్కడే ఒంటరిగా ఒక కేక వేస్తున్నాడు. ఏందో శబ్దం వినబడుతుందంటే, ఎప్పుడు లేని స్వరం వినబడుతుంది ఏంటి, అంతమంది శబ్దం ఏంటని పక్క వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారట, ఒరే ఇదిగో మన ఊరిలోకి యేసు ప్రభు అనే గొప్ప దేవుని యొక్క దేవుడే వచ్చాడు రా మనూరు అని చెప్పగానే అతనిలో విశ్వాసం పెరిగింది. ఈ యేసు ప్రభు గురించి ఎప్పుడో విన్నాడు. యేసు ప్రభు రోగులను బాగు చేసేవాడని, యేసు ప్రభుల వారు కుష్ఠవ్యాధి గల వారిని బాగు చేసిన వారని, యేసు ప్రభుల వారు చచ్చిపోయిన వాళ్ళని లేపినవాడని ఎప్పుడో ఎవరో చెప్పితే విన్న అతనిలోకి ఒక విశ్వాసం వచ్చేసింది. యేసు ప్రభు గనుక మా ఊరు దాటిపోతే ఇక ఎవడు మమ్మల్ని బాగు చేసేవాడు ఎవరు కూడా లేరని అతడున్న స్థలములోనే గట్టిగా కేక వేయటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా యేసు నన్ను రక్షించని కేక వేస్తున్నప్పుడంట మరి యేసు ప్రభు చుట్టూ చాలామంది జన సమూహములు ఉన్నారు. అంతమంది గోల, అంతమంది అల్లరి వదిలిపెట్టి ఆ వేదనతో, బాధతో, దుఃఖముతో ఎక్కడి నుంచి అయితే విశ్వాసంతో కూడిన ఒక కేక వినబడుతుందో ఆ కేక ఎవరు విన్నారండి? యేసయ్య విని అందరిని అక్కడ వదిలి వాళ్ళందరిని అక్కడ విడిచి అప్పుడు అంటాడట, ఎవడో కేకేస్తున్నారు అతన్ని నా దగ్గరికి తీసుకురండి. హల్లెలూయా. ఆ గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. నిజంగా దేవుని బిడ్డలారా, ఇంతమందిలో ఎవరో బాధతో కూడిన, వేదనతో కూడిన ప్రార్థన చేస్తుంటే ఆ మూలుగులు, ఆ శబ్దం ఎవరి దగ్గరికి వెళ్తాయి? యేసయ్య దగ్గరికి వెళ్తాయి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. ఇక్కడ చేరిన మనందరం కూడా యేసు ప్రభు ఒంటరిగా ఎవరిని విడిచిపెట్టేవాడు కాడు. ఎక్కడ ఆయనకు కేక వినబడుతుందో, ఎక్కడ విశ్వాసంతో ఎవరు కేక వేస్తారో, ఎవరు ప్రార్థిస్తారో, ఎవరు విజ్ఞాపన చేస్తారో, ఎవరు రోధిస్తారో ఆ స్వరం యేసయ్యకు వినబడి వెంటనే అతన్ని బాగు చేసి స్వస్థపరిచాడు. హల్లెలూయా. అందుకే మనము ఒంటరి వాళ్ళము కాదు. యేసయ్య నిన్ను విడిచిపెట్టు దేవుడు కాడు, నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన నీ పక్షంగా నిలబడతాడు, నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. నువ్వు చేస్తున్న మొర ప్రార్థన విని మన జీవితాలకు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. గనుక ఏ మాత్రం ఆయన మీద అవిశ్వాసంతో కూడిన ప్రార్థన కాకుండా
లోకమును జయించిన విజయము విశ్వాసం. నీకు విశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలుగుతావు, ఏదైనా నీ జీవితంలో పొందుకోగలుగుతావు, ఏదైనా దేవుని నుండి తప్పగా దేవుడు నీకు విడుదలగా సహాయం చేస్తాడు. కనుక ఎవరం కూడా చింతించి బాధపడి కృంగిపోవలసిన అవసరము లేదు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొని దేవుని బిడ్డలుగా మనం సాగిపోవలసిన దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డల రాఖరిగా ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని మీకు ఆజ్ఞాపించుచున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. మీ పక్షముగా మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయును గనక మీరు వారిని చూచి భయపడవద్దు. వారు అంటే నీ శ్రమలో, వారంటే నీ రోగాలు, వారంటే నీ ఆర్థిక ఇబ్బందులు, వారంటే నీ మానసిక ఒత్తిడులు, నిన్ను వేధించి శోధించి నిన్ను ఇబ్బంది పెట్టి వెంటాడి తరుముతున్న ప్రతి సమస్య వారు అనే మాట కాడ అవన్నీ పెట్టుకోవాలి. హల్లెలూయా. వారిని చూచి మీరు భయపడకుడి. హల్లెలూయా. ఎందుకు భయపడొద్దంటే నేను మీ పక్షంగా వారితో యుద్ధము చేయుచున్నాను. మీ పక్షంగా అనే మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. హల్లెలూయా. ఒక్కో సమయం వస్తే ఒంటరోళం అయిపోయి బాధపడుతూ ఉంటాం. ఒక్కో సమయం వస్తే ఒక్కోసారి అందరుండి ఎవరు లేనట్టుగా మన పరిస్థితులు మనల్ని తీసుకొస్తూ ఉంటాయి. ఆ సమయంలో నువ్వు బాధపడుతున్నప్పుడు నీ యేసయ్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాడు. అందుకే ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలులారా, వారిని చూచి, మీ శత్రువులను చూచి, మిమ్మల్ని వెంటాడి తరుముతున్న వారిని చూచి మీరు భయపడగాకండి. మీ పక్షంగా వారితో నేను యుద్ధము చేయువాడను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. 2 చేతులెత్తి పైకి దేవుని స్తోత్రాలు చెప్దాం. వారు తరపున, మన తరపున వారితో పాటు ఏం చేస్తాడు యేసయ్య? మన పక్షంగా. ఆ మాట ఎంత మనకు ధైర్యాన్ని ఇస్తుందో. మన పక్షంగా. హల్లెలూయా. మన పక్షంగా ఎవరు నిలబడతాడు? దేవుడు నిలబడతాడు. నీ అనారోగ్యం, నీ యొక్క వ్యాధి, నీ బలహీనత, నీ శోధన, నీ కష్టము, నీ ఇబ్బంది, నీ ఒంటరితనము, నీ యొక్క సమస్యల వలయములో ఉన్నప్పుడు దేవుడు నీకు అండగా, హల్లెలూయా, నీ పక్షంగా అంటే నీకు అండగా నేనున్నాను బిడ్డ అని నీ పక్షంగా నిలబడి నీ తరపున దేవుడు వారితో అనగా నీ సమస్యలతో ఏం చేస్తాడు? యుద్ధం చేయును గనక మనము దిగులు పడి భయపడి కృంగిపోకుండా ఈ 7వ నెలంతా కూడా 6 నెలలు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేశాడు. హల్లెలూయా. నీకొచ్చిన అనారోగ్యం తొలగించాడో, నీకొచ్చిన మానసిక ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చాడో, నీకొచ్చిన అనారోగ్యం నుంచి బయటకు తీసుకొచ్చాడో, నీకొచ్చిన ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, వసతి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ పెంచాడు. ఈ యొక్క 7వ నెలకు తీసుకొచ్చాడు. ఆయనే నీ పక్షంగా నిలబడకపోతే, ఆయనే నీ పక్షంగా వాద్యం ఆడకపోతే, ఆయనే నీ పక్షంగా విజ్ఞాపన చేయకపోతే ఈరోజు నువ్వు ఆరోగ్యంగా మందిరానికి వచ్చేదానివి కాదు. హల్లెలూయా. కనుక ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. నువ్వు ఒంటరోడివి కాదు. యెహోవా నీ పక్షంగా యుద్ధము చేయను. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడైన యేసయ్య నీతో నాతో మాట్లాడాడు. మీకు సమాధానము కలుగునట్లు నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమలు వచ్చును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు అనారోగ్యాలు వస్తాయి, లోకములో మీకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, లోకములో నిందలు అవమానాలు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు భయపడగాకండి. మీరందరూ నన్ను విడిచిపోయి ఒంటరోడు అనుకుంటున్నారో, నేను ఒంటరివాణ్ణి కాదు, నేను ఒంటరివాణ్ణి కాదు. నా తండ్రి నాతో ఉన్నాడు. మనందరము దేవుని మూలముగా పుట్టిన వారము, నమ్మి రక్షించబడి బాప్టిజం పొందిన వారము. మనం భయపడవద్దు. యేసు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను విడవడో, నీ సమస్యలలో నిన్ను విడవడో, నీ ఆర్థిక ఇబ్బందులో నిన్ను విడవడో, నీ అనారోగ్యంలో నిన్ను విడవడో, నీ కుటుంబ జీవితంలో నిన్ను విడవడో. ఆయన విడవక ఎడబాయక నీ మీద కృప చూపించేవాడు, నిన్ను కనికరించేవాడు. ఆయన నీ పక్షంగా యుద్ధము చేయవాడు. నువ్వు కృంగిపోకో,
నా పక్షంగా ఎవరు లేరు కదా, నేను ఒంటరిని కదా, నా పక్షంగా ఎవరు నిలబడలేదు కదా అని ఎప్పుడు అధైర్యపడకో, ఎప్పుడు కృంగిపోకో, ఎప్పుడు బాధపడకో, ఎప్పుడు దిగులు పడకో. యేసయ్య నీ పక్షంగా యుద్ధము చేయవాడు, యేసయ్య నీ పక్షంగా నిలబడేవాడు. ప్రార్థన చేసుకుందాం, భిక్షం ప్రార్థన చేసి పెడతాం. ఎత్తబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా మొదటిగా దేవభిక్షం, తర్వాత మేరీ ప్రార్థన చేస్తే కూడా ప్రార్థన చేయండి.